పల్లెపూరులో హస్తం పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ కూడా చాలా ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ గతం కంటే మరిన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొంది తన ఉనికిని చాటుకుంది. స్వతంత్రులు స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. చాలా ప్రాంతాల్లో నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు పోటీ పడ్డారు. డబ్బు మద్యం ఏరులై పారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మొత్తానికి స్థానిక పోరు ప్రశాంతంగానే ముగిసింది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 3,834 గ్రామాల్లో 53,57,000 ఓటర్లకు గాను 45,15,000 మంది ఓటు వేశారు. ఇందులో 26,13,180 మంది పురుష ఓటర్లకు గాను 21,99,269 మంది, 27,43,908 మంది మహిళా ఓటర్లకు గాను 23,15,796 మంది, ఇతర ఓట్లు 189కి గాను 78 మంది ఓటేశారు. మొదటి విడతలో 84.28% పోలింగ్ నమోదైంది. ఇందులో మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16% ఉన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్లో మహిళా ఓటర్లే పై చేయి సాధించారు. 4 జిల్లాల్లో 90%, 20 జిల్లాల్లో 80%, 7 జిల్లాల్లో 70% పోలింగ్ దాటింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ రికార్డైంది. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79% నమోదైంది. ఇటు రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదైనట్లు ఎస్ఈసీ ప్రకటించింది. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 54,40,229 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. తుది దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో 3,752 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,425 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,168 స్థానాల్లో, బీజేపీ 189 స్థానాల్లో గెలుపొందారు. సిపిఎం 24, సిపిఐ 23 స్థానాల్లో విజయం సాధించారు. స్వతంత్రులు 401 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. కాంగ్రెస్ పార్టీ 2,297, బీఆర్ఎస్ 1,191, బీజేపీ 257, ఇతరులు స్వతంత్రులు 578 స్థానాల్లో గెలుపొందారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయటానికి పట్నం ప్రజలు పల్లెబాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూర్లకు వెళ్లారు. హైవేలు భారీ ఎత్తున వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లోనూ రద్దీ విపరీతంగా కనిపించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సెక్రటరీ మంద మకరందు ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. డాష్ బోర్డు ద్వారా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేసి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.